ఇక్కడ కూడా మనమే, యాడ చూసినా మనమే ఉంటాం ఎంతగా. అయితే విషయం ఏంటంటే 25,000లో ఇక్కడ బతకొచ్చా అంటే బ్రతకొచ్చు. రూమ్ రెంట్లు మామూలుగా అయితే 8,000 టు 50,000 కూడా కట్టేవాళ్ళు ఉన్నారు. సో మనమైతే షేరింగ్ రూమ్ తీసుకుంటే ఒక 4,000 రెంట్లో వెళ్ళిపోతుంది. అంటే షేరింగ్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఉండేట్లుగా. సో షేరింగ్ రూమ్ తీసుకుంటే 4,000 5,000. అండ్ ఫుడ్ వచ్చేసి మీకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తక్కువలో తక్కువ 30 రూపీస్, అండ్ లంచ్ వచ్చేసి 80 రూపీస్. తక్కువ రేట్లు చెప్తున్నాను అనమాట, హై రేట్లు కాదు, తక్కువ రేట్లోనే. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తీసుకున్నా కానీ మినిమం 80 రూపీస్ పడుతున్నాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేసేసి మీరు చిన్న గ్యాస్ ఒకటి కొనుక్కొని ఇంట్లోనే చిన్నవి తీసేసుకుంటే, అంటే వండుకోవడానికి, సో అవి కొంచెం తక్కువలోనే పడిపోయిద్ది. ఐ మీన్ ఒక 200 పర్ డే వేసుకుంటే కూడా ఒక 6,000లో, 200 అంటే కూడా చాలా ఎక్కువ వెళ్తుంది. సో తగ్గిద్ది, ఒక 4,000 5,000 లోపే వెళ్ళిపోద్ది, అది మంత్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అసలు హైదరాబాద్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే లోకల్ ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ. సో అవి 5 రూపీస్ ఇస్తే మీరు లింగంపల్లి నుండి సికింద్రాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆ ట్రైన్ టైమింగ్స్ ఏంటో చూసుకొని మీరు మేనేజ్ చేసుకోగలిగితే దాంట్లో వెళ్ళొచ్చు. లేకుంటే ఇక్కడ బస్ పాస్లు ఉంటాయి, మెట్రో పాస్లు ఉంటాయి. సో వాటిని కూడా వాడుకోవచ్చు. సో ఫుడ్ అయిపోయింది, రూమ్ అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ అయిపోయింది, ఇంకా మొబైల్ రీఛార్జ్ కోసం ఒక 500 పెట్టుకోండి సపరేట్గా. సో ఇంకా ఎంతకంటే ఇంకా మీకు ఐ మీన్ ఇంకా ఎక్స్పెన్సివ్ థింగ్స్ అయితే ఏముండవు. ఇంకా మిగతావన్నీ మీ బట్టలు, మీ ఫోన్లు, మీ ఈఎంఐలు మీవి ఇవే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం 5,000 రూమ్ రెంట్ తీసేయండి, ట్రాన్స్పోర్ట్ 2,000 తీసేయండి, ఫుడ్ కాస్ట్ కొంత ఒక 4,000 తీసేయండి. సో 5 ప్లస్ ట్రాన్స్పోర్ట్కి 2 6 ప్లస్ ఫుడ్కి ఒక 4 10 మళ్ళీ ఇంకొక 500 రీఛార్జీలకి తీసేయండి. సో 10,500. సో బ్రతకొచ్చు, 10,500లో మేనేజ్ చేసేసి బ్రతకొచ్చు. అది బ్యాచులర్గా ఉంటేనే సెట్ అవుతుంది. అది ఫ్యామిలీకి అయితే ఈ లెక్క అనేది సెట్ కాదు. ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఇంకా ఆ లెక్కలు వేరు ఉంటాయి. పిల్లలకి స్కూల్ ఫీజులు, భార్యకి హాస్పిటల్కి తీసుకెళ్ళడాలు, మళ్ళీ ఇంటికి తీసుకురావడాలు, ఆవిడ కోసం వెయిట్ చేయడాలు చాలా ఉంటాయి. సో నేను చెప్పింది జస్ట్ బ్యాచులర్స్కి ఓకే, ఈ 10,000 15,000లో బ్రతకొచ్చు. అంతేగాని ఫ్యామిలీని తెచ్చేసి నేను 15,000లో బతకొచ్చు అంటే కొంచెం కష్టం అనమాట. సో ఇది అన్నమాట విషయం.